హాయ్. ఇక వీళ్ళందరూ చూడు స్వచ్ఛ భారత్ చేస్తుర్రు. మా నాన్న దగ్గరికి పోదాం పదా. ఇగో వీళ్ళు చూడు ఎట్లా కూర్చుర్రు పక్కన పక్కనే చూడు. ఇక మా నాన్న పెయింటింగ్ చేస్తుండు. ఒక్క నిమిషం ఆగు, నేను ఆడేమో బర్రెలు కాస్తున్నాడు. మా ఇల్లు అయితే మొత్తం పెంట అంతా గలీజ్గా ఉంది. వీళ్ళు వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి నీట్గా చేసుకుంటారు. నానా స్వచ్ఛ భారత్ చేస్తున్నావు నాన్న. అబ్బా ఎంత మంచోడు నాన్న, నువ్వు స్వచ్ఛ భారత్ చేస్తున్నావు అని చెప్పు. మా అమ్మ వాళ్ళు ఎల్లమ్మ పండుగ చేస్తారు. మా తమ్ముళ్ళందరూ నైట్ నిద్ర లేదు, అందరు మా ఇంట్లో ఎట్లా పడుకున్నారు సాపల్లాగా. అసలు ఒకరు నిద్రపోతుంటే ఇంకొకరు ఫోన్ నొక్కుతున్నారు. ఇక మా తమ్ముడు చూడు పడుకోకుండా మరీ ఫోన్ చూస్తుండు. ఇంకొక శివా చూడు ఒకసారి. ఇగో మా తమ్ముడు ఇంకొక తమ్ముడు ఇట్లా పండుకుండు. పాపానికి నిద్ర వచ్చింది. ఇక వీడు పండుకున్న వాళ్ళు ముడక పండుకొని అలా పంతుండ్రు మళ్ళీ. మమ్మీ అప్పుడప్పుడు హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు అనుకుంటున్నా. నిన్న మొన్న దాకా మా అమ్మ వాళ్ళు ఎల్లమ్మ పండుగ చేసారు కాబట్టి అక్కడనే ఉన్నాము. మా తమ్ముళ్ళే ఫోన్ పట్టుకున్నారు. నిన్న మొన్న దాకా మా ఇల్లు మొత్తం అల్లరిగా ఉండే, అందరు వెళ్ళిపోయారు, హైదరాబాద్కి వెళ్ళిపోయారు. మా పిన్ని వాళ్ళు కూడా ఈరోజు వెళ్ళిపోతారు. మా తమ్ముని పెళ్ళి ఉంది కాబట్టి 25కి, ఈ నెలలో 25కి ఉంది కాబట్టి అందరు హైదరాబాద్కి ఈరోజు వెళ్ళిపోతారు. మా అమ్మ వాళ్ళు కూడా, మేము కూడా అక్కడ వెళ్ళాలి. మా తమ్ముళ్ళ దగ్గర అడిచిన గొంతు మొత్తం పోయింది, ఎందుకంటే అల్లరి ఎక్కువ. మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు చాలా ఫుల్గా అల్లరి చేస్తాం మేము.